మై ఛానల్. ఈరోజు ములక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ములక్కాయ కర్రీ పాతకాలం నాటి కూర అండి. దీంట్లో పాలు పోసి వండుతారు. ఇది వేడివేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఈ ములక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా ఇలా పోపు పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పోపు దినుసులు యాడ్ చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. అలాగే కాస్త పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెడితే ఈ కర్రీ త్వరగా అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా వేగిన తర్వాత దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది. బాగా వేగుతాయి. ఇలా 10 నిమిషాలు ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దీనిలో మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు కనుక ఎక్కువ వేసుకొని ఉంటే కారం యాడ్ చేయకపోయినా ఘాటుగానే ఉంటుంది. ఒకవేళ తక్కువ యాడ్ చేస్తే కారం యాడ్ చేయొచ్చు. కారం యాడ్ చేస్తే కర్రీ కాస్త రెడ్గా ఉంటుంది. కానీ పచ్చిమిరకాయలే ఉంటే కనుక కర్రీ గ్రీన్ కలర్లో బాగుంటుందండి. అదొక టేస్ట్లో భలే ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఇలా ఉడికిందండి. ఇప్పుడు దీనిలోకి పాలు యాడ్ చేద్దాం. ఇలా పాలు యాడ్ చేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని పాలు ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. దీనిలోకి అలాగే కాస్త కారం యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చి కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది. అలాగే చపాతీలోకైనా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.